స్నానం చేస్తామండి. ఇలా మీకు అన్నీ ఎలా సపోర్టింగ్ చేయాలి ఏంటి అనేది మొత్తం టోటల్ వీడియో నేను చూపిస్తానండి. ఓకేనా? మా బాబుకి స్నానం చేయడం అంటే చాలా ఇష్టం అండి. నేనైతే సంతూర్ సోపే యూజ్ చేస్తాను. చూడండి, నేను వేరే ఏవి యూజ్ చేయను. బేబీ సోప్ చాలా వస్తున్నాయి, బట్ నాకెందుకు అవి ఇష్టం ఉండవు. నేను అందుకే ఈ సబ్బే యూజ్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఉల్టా రివర్స్లో చూడండి, నేను మొత్తం సోప్ అంతా కూడా అలా చేసి నెక్స్ట్ ఇక ఇలా ఫస్ట్ బొట్టన వెళ్తాను ఇలా చేయండి. ఓకేనా? మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా చేయిస్తున్నాను అనేది. ఇక్కడ ఇలా ఓకేనా, బొట్టన వేలుతో ఇలా చేయండి. 2 సైడ్స్ కూడా ఇలానే చేయండి. ఓకేనా? ఈ సైడ్ మీకు కనిపించకపోవచ్చు, చూడండి ఇలా చేయించండి. బేబీ ఫ్రీగా నిద్రపోతారు. ఇంకా ఆయిల్ అప్లై చేసిన వీడియో కూడా నేను ఆయిల్ మసాజ్ వీడియో కూడా పెట్టానండి. ఇగో చూడండి ఇలా. ఓకేనా? ఇలా చేయండి. ఫస్ట్ రివర్స్లోనే స్నానం చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఓకేనా, ఇలా 3 ఫింగర్స్తోని ఇలా చేయండి. 3 ఫింగర్స్ ఓకేనా, ఇలా చేయండి. ఓకేనా? ఇక్కడ కూడా 3 ఫింగర్సే ఇలా చేసి బేబీస్కి బోన్స్ అనేవి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకేనా? చూడండి, 2 ఫింగర్స్ బొటన వేలుతోని ఇలా. ఓకేనా? మీకు అర్థం అవ్వాలని నేను కొంచెం స్లోగా చేస్తున్నాను. ఓకేనా? చిన్న పిల్లలకి 1 మంత్ వాళ్ళకి కూడా ఇలానే చేయండి, కాకపోతే చాలా నెమ్మదిగా చేయండి. ఓకేనా? నేను ఇంకా హెడ్ బాత్ అనేది అంతా లాస్ట్లోనే చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు సర్ది అవుతుంది పిల్లలకి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు కూడా. అందుకే నేను లాస్ట్లోనే స్నానం హెడ్ బాత్ అంతా ఫేజ్ కూడా మొత్తం లాస్ట్లోనే. అందుకే మీరు లాస్ట్ చివరి వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్లో కాకుండా మొత్తం టోటల్ వీడియో చూడండి. ఇగో చూడండి, నేను ఇగో ఇలా ఈ హ్యాండ్తోని ఇలా పట్టుకొని సపోర్టింగ్ చేసి ఈ హ్యాండ్తోని ఇలా బొటన వేలు అండ్ 3 ఫింగర్స్ కింద. ఓకేనా? చూడండి ఇలా. ఓకేనా? మా బాబు హైట్లో కూడా కొంచెం బాగా పెరుగుతున్నాడు. నేను ఆయిల్ మసాజ్ బాగానే ఇలానే చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఈ హ్యాండ్ ఇలా సపోర్టింగ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్టింగ్ చేసి మళ్ళీ ఈ చేయితో. ఓకేనా? సేమ్ 2 సైడ్స్ కూడా ఇలానే చేయండి. సపోర్టింగ్తోనే బేబీస్కి స్నానం అనేది చేయించాలి. ఓకేనా? చూడండి, నేను మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ ఇలా చేసి ఇలా. ఓకేనా? చూడు, బొటన వేలు 3 ఫింగర్స్ ఇలా, కింద 3 ఫింగర్స్, ఇదేమో ఇలా. నేను ఇది తీస్తున్నాను ఇలా. ఓకేనా? చూడండి, జాగ్రత్తగా చూసి పిల్లలకి స్నానం మంచిగా చేయించండి, వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. చూడండి, బొటన వేలుతో ఇలా ఇక్కడ ఈ పార్ట్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఇలా ఇలా ఫింగర్స్ కానీ ఇలా చేసి ఇలా ఇక్కడ కూడా. ఓకేనా? ఇలా చేయించండి. మేమైతే ఇలానే స్నానం చేస్తాం బంజారాలో. నెక్స్ట్ మళ్ళీ నురుగు అనేది ఉండకుండా పోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ అండి, ఫ్రంట్. ఓకేనా? ఇలా సపోర్టింగ్తోనే బేబీస్కి లేపండి. ఓకేనా? ఫ్రంట్ చూడండి, మా బేబీ ఎంత ఫ్రీగా ఇలా ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది. ఓకేనా? మళ్ళీ సోప్ అప్లై చేసుకోండి ఫ్రంట్. చూడండి, ఇది పైన ఇలా కొంచెం. ఓకేనా? చిన్ను ఇగో ఇలా బొటన వేలుతో ఈ సంఖ దగ్గర ఇలా 3 ఫింగర్స్ ఇక్కడ సంఖ దగ్గర పెట్టి ఇలా. ఓకేనా? ఇలా బొటన వేలుతో ఇక్కడ కిందికి ఇలా లాగండి. ఓకేనా? చిన్ను ఇలా బొటన వేలుతో. మళ్ళీ నెక్స్ట్ ఈ బొటన వేలుతో ఇక్కడ చంక దగ్గర 3 ఫింగర్స్ పెట్టి ఇలా. ఓకేనా? నెక్స్ట్ హ్యాండ్స్ ఇక్కడ అండ్ కింద. ఓకేనా? ఇలా బొటన వేలుతో ఇలా ఈ హ్యాండ్స్తో ఇది సపోర్టింగ్ ఇలా ఇవ్వండి. ఓకేనా? బేబీస్కి స్నానం చేయిస్తే ఇలా ఏడుస్తారండి పిల్లలు, కొంచెం పర్లేదు, ఏం కాదు. ఓకేనా? టెన్షన్ ఏమి తీసుకోకండి.
బాగా రిలీఫ్గా నిద్రపోతారు. 2 hours నిద్రపోతారు. వాళ్ళు స్నానం చేస్తే కొండను మోసినంత బరువు ఉంటుంది వాళ్ళకి. కాబట్టి స్నానం చేసిన తర్వాత 2 hours మంచిగా నిద్రపోతారండి. ఇక చూడండి ఇలా ఇలా ఓకేనా, ఇలా 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 2 fingers ఇలా ఇలా చేసి ఇలా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఓకేనా. చలి పెట్టినట్టుంది మా బాబు. నెక్స్ట్ ఇక ఇక్కడ అయిపోయినాక ఈ బొటన వేలుతో నేను చిన్న బొటన వేలుతో చూడండి ఓకేనా. నెక్స్ట్ ఇలా లాగండి ఇలా చిన్న ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్స్తో ఇలా పట్టుకోండి. 3 fingers ఇలా ఇలా పైన ఒక ఫింగర్, పైన ఒక ఫింగర్ పెడుతున్నాను చూడండి, సపోర్టింగ్ అనేది ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కొంచెం రాయండి. నేనైతే రోజు ఇలానే రాస్తాను. ఇక్కడ వచ్చేకండి ఇలా మంచి నార్మల్గా ఓకేనా. చూడండి నేను 3 fingers ఇలా పడుతున్నాను, 1 finger ఇలా బొటనే వేలుతూ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సపోర్టింగ్ 1 finger ఇక్కడ పెట్టి ఇలా ఓకేనా. చిన్న చీను చూడండి ఎంత హ్యాపీగా. ఇక స్నానం అయిపోయింది కదా, కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతారు పిల్లలు. ఇక్కడ ఒకసారి వాటర్ ఓకేనా. మళ్ళీ నురుగు అంతా ఉంటుంది కదా, నురుగు పోవడానికి నేను సపోర్టింగ్ చేస్తూ స్నానం చేస్తున్నానండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్గా చూడండి ఓకేనా. జాగ్రత్తగా చేయించండి చిన్నపిల్లలకి. ఇలా చిన్న 1 month బేబీస్కి కూడా ఇలా చేయించవచ్చు. బట్ నార్మల్గా కొంచెం చూసి పిల్లలకి చేయండి నెమ్మదిగా. పెద్ద పిల్లలు అయితే పర్లేదండి, చిన్నపిల్లలు అయితే స్లోగా చేయండి ఓకేనా. ఇప్పుడు నేను హెడ్ బాత్ చేస్తున్నానండి చూడండి. ఇప్పుడు హెడ్ బాత్ చేస్తాను, తర్వాత ఫేస్ కడుగుతాను. ఎందుకంటే వాళ్ళకి జలుబు అవుతుంది అది ఇది అని అంటారు కదా. సో నేను అందుకని నేను లాస్ట్లో హెడ్ బాత్ చేస్తాను. మేమైతే ఫస్టే చేస్తాము, బట్ నేను మాత్రం నా పిల్లలకి లాస్ట్లోనే హెడ్ బాత్ చేస్తాను. హెడ్కి కూడా నేను ఇదే సోప్ యూజ్ చేస్తున్నాను ఓకేనా. మీరు చూసి జాగ్రత్తగా చేయండి. చిన్న ఇలా కంట్లో కానీ నురుగు పోకుండా ఉంటుంది ఓకేనా. చూడండి అస్సలు నురుగు పోదండి ఇలా చేస్తే. వాళ్ళు మింగేస్తారు ఇది అది అని ఏముండదు. ఇలా చేయండి, పిల్లలు నురుగు సబ్బు నురుగు కూడా మింగకుండా ఉంటారు ఓకేనా. ఇలా చూడండి ఎంత బాగా ఓకేనా. ఇప్పుడు ఫేస్ ఓకే. ఇప్పుడు ఫేస్ మీద ఇవ్వచ్చు. ఫస్ట్ ఇయర్స్కి నేను ఇలా అప్లై చేస్తున్నాను. 2 years చేను చిన్న చిచ్చు చూడు నాన్న. ఇప్పుడు చూడండి ఇలా ఇలా ఫస్ట్ ఇక్కడ కింద ఓకేనా. ఇలా చేసి చీను నేను మీకు అర్థమయ్యేలా ఇక ఇక్కడ నోస్ దగ్గర చిన్న ఫాస్ట్గా ఇలా చేసేయండి, నోట్లో వెళ్ళదు ఓకేనా. ఏమైనా ఉంటే ఇలా తీసేయండి. చీను మళ్ళీ ఒకసారి అప్లై చేద్దామండి ఫేస్కి. చూడండి ఇందాక చూడకపోతే ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఇలా. నెక్స్ట్ ఇలా అప్లై చేసుకోండి. నోట్లో అయితే ఏం వెళ్ళదండి, నేను ఇలానే చేయిస్తాను. చీను చూడండి ఇలా ఓకే. నోట్లో ఏమైనా ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోతుంది ఓకేనా.
ఇంకేం పర్లేదండి. మన నోట్లో వేలు పోయినప్పుడు కొంచెం వాళ్ళు అలా చేస్తారు, కానీ నోట్లో ఏమన్నా నురుగు కానీ ఏమన్నా ఉంటే తీసేయండి. ఓకే, ఎగ్ అది కూడా అయిపోయింది. లాస్ట్లో హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ అండ్ లెగ్స్ అన్నీ ఇక్కడ ఒక దగ్గర చేసి ఇలా, ఓకే, ఇలా చేసిన తర్వాత 3 రౌండ్స్ ఇలా స్నానం అయిపోతుంది కదా, ఇలా 3 రౌండ్స్ చేసిన తర్వాత ఇలా చేసేయండి. తర్వాత వామప్ లాగా స్నానం అయిపోయిన తర్వాత ఇంతేనండి చిన్నపిల్లలకి స్నానం చేయించడం. ఓకేనా, ఇలా చూసి నేర్చుకోండి. మన పెద్దవాళ్ళు కూడా మన దగ్గర ఉండకపోవచ్చు. ఓకేనా, మీరు చూసి నేర్చుకోండి.